తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సీఎం నివాసంలో భేటీ అయ్యారు. అరగంట నుంచి సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సీఎం నివాసంలో ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. అరగంట నుంచి సమావేశం కొనసాగుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు కరెస్పాండెంట్ నాగేంద్ర జనవుతారు. నాగేంద్ర, ఈ మధ్యకాలంలో వరుసగా చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం. ఇప్పుడు తాజాగా ప్రకాష్ గౌడ్ భేటీకి ఉన్న అర్థం ఏంటి, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. వరుసగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సమావేశం అవుతున్నారు. ఆయన నివాసంలో అయితే గత కొన్ని రోజుల క్రితం నలుగురు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భేటీ కావడం జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ కూడా మా నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి, మా నియోజకవర్గ అభివృద్ధి గురించే మేము కలిసామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. తాజాగా అదే కోవలోకి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ని రాజేంద్ర నగర్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ప్రభుత్వ సలహాదారుడు అయినటువంటి వేం నరేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఆయనతో పాటే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ భేటీకి సంబంధించినటువంటి అంశంలో ప్రకాష్ గౌడ్ ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. కానీ వరుసగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, అదే విధంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలంతా కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మాతో టచ్ లో ఉన్నారు. వారంతా కూడా కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కలవడం వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కలుస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఆధినాయకత్వం కూడా అలర్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే కలుస్తున్నారో వారి నుంచి కూడా వివరాలు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మొదటగా రాజేంద్ర నగర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.